బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేసేందుకు కుట్రలు పన్నుతుందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆశీర్వాదంతో అధికారంలోకి రాలేదని, పనికిరాని మాటలు, చేతకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నా గెలుపును ఛాలెంజ్గా తీసుకొని గెలిపించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్న గంగుల, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో సైతం అదే కసితో పనిచేసి వినోద్ కుమార్ను గెలిపించుకుందామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి గందరగోళంగా ఉందని, ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చవలసిన అవసరం లేదని, దానికదే కూలిపోతుందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. కరీంనగర్లో అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, మేయర్ సునీల్ రావులు ముఖ్య అతిథిగా హాజరై రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ పనికిరాని మాటలు, చేతకాని హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు ఎమ్మెల్యే గంగుల. కసితో పనిచేసి వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో సాగునీరు రాక, కరెంటు లేక రైతాంగం పరేషాన్లో ఉన్నారన్న గంగుల, వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కెనాళ్ల తూములను ఓపెన్ చేసి కుంటలు నింపాలని, లేకపోతే మేమే రైతులకు అండగా నిలిచి తూములు తెరిచి సాగునీటిని విడుదల చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే అసమ్మతి కూడగట్టుకుందన్న గంగుల, కేసులతో బీఆర్ఎస్ కార్యకర్తలను భయపెడుతుందని ధ్వజమెత్తారు. హామీల అమల్లో కాంగ్రెస్ పాలకులు మెల్లిమెల్లిగా మాట మారుస్తున్నారన్న ఆయన, వర్షాకాలం పంటకే బోనస్ ఇస్తామని చెప్పారు, ఇవ్వకుండా మాట తప్పారన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేయడం కాదు, ప్రజా సమస్యలను టార్గెట్ చేయాలని సూచించారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారని, 100 రోజుల్లో అమలు చేయకుంటే మా సత్తా చూపిస్తామన్నారు. మాకు నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేవు అని చెప్పి ఏ రైతు మాకు ఫోన్ చేయలే. ఆ రైతు ఫోన్ చేయకముందే రైతు ఏం అనుకుంటాడో, ఏం కావాలనో చెప్పి తీసుకొచ్చి ఆయనకు అప్పయిపోయినాం మనం. ఇబ్బంది లేదు. కానీ 2 నెలలే గెలిచి 2 నెలలే ఈరోజు పరిస్థితి ఏంది? పొద్దున్న నుంచి కరెంటు బంద్, రైతులకు ఇప్పుడు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కాలువలన్నీ కూడా వారబందరు పెట్టిండ్రు. కాలువలో నీళ్ళు పోవాలి కానీ చెరువులోకి పోద్దంటుర్రు. ఇది ఎక్కడిది? ఆరుతర పంటలు వేసుకోమంటారు. ఎక్కడిది ఇది? ఎటు పోవాలి రైతు? ఆ అయోమయ పరిస్థితిలో మనమందరం ఉన్న రైతుకు అండగా ఉండవలసిన బాధ్యత మనం ఉన్నది. రైతే. మన పార్టీ వ్యవసాయ రైతులకు అండగా ఉన్న పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఉన్నప్పుడు ఇన్ని లక్షల కోట్ల ఎందుకోసం పెట్టిండ్రు? రైతు కోసమే. ఈరోజు రైతు అయోమయంలో ఉన్నాడు. ఏమవుతుందో తెలియదు. పత్తి పంట వేసుకోమని చెప్తున్నారు, మక్కలు వేసుకోమని చెప్తారు. అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అందుకే రైతాంగానికి మనం అండగా ఉండాలని ఒక తీర్మానం చేసుకొని వచ్చే ఈ 10వ తారీఖు నుంచి మళ్ళీ 3వ విడత నీళ్ళు ఇస్తారు. ఆ 3వ విడత నీళ్ళలో ఇప్పుడే హెచ్చరిస్తున్నాం అధికారులకు, ప్రతి తూములో పనిచేయండి, కుంటలు నింపండి. ఆ కుంటలు నింపకపోతే మేమే తప్పగా రైతుల పక్షాన ఉండి ఆ తూము లేపి కాలువలోకి వెళ్ళి ఈరోజు చెరువులకు నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. ఈరోజు మరే ఎత్తున్నాం మేము. ఆడతడి పంటలు మాత్రం సాధ్యం కాదు. కాబట్టి ఆ దిశగా ముందుకోవాలి. కరీంనగర్లో పొద్దున్న నుంచి కరెంటు ప్రాబ్లం వస్తుంది. నిరంతర కరెంట్ ఇవ్వాలి. కేసీఆర్ ప్రభుత్వం మోగానే 2 నెలల పోలే మార్పులు వస్తాయా? కరెంటు పోతాయా? నీళ్ళు పోతాయా? 11,500 కోట్ల పనులన్నీ రద్దు అంటుండ్రు. కొన్ని పనులు స్టార్ట్ చేసినాం. ఏ ప్రభుత్వం ఉన్న డెవలప్మెంట్ ఆపదు కదా? ఏ ప్రభుత్వమే కదా? ప్రభుత్వం ఇచ్చిన 1,000 కోట్ల రూపాయల పనులు కూడా క్యాన్సిల్ అని చెప్తున్నారు. అది ఎక్కడ సాధ్యం? రేవంత్ రెడ్డి సీఎం పదవికి మచ్చ తెచ్చేలా మాట్లాడుతున్నారన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. సీఎంగా కేసీఆర్ ఆ పదవికి వన్నె తెచ్చేలా వ్యవహరించారని, ఎప్పుడు ఇంత హీనంగా మాట్లాడలేదన్నారు. విభజన చట్టంలోని హామీల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయడం లేదన్న వినోద్ కుమార్, మేము గత 10 సంవత్సరాలుగా అడ్డుకున్న నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించిందన్నారు. దీనిపై బీఆర్ఎస్ ఒత్తిడి చేస్తే వెనక్కి తగ్గిందని చెప్పారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బండి గాలి లేదన్న వినోద్ కుమార్ 2019లో సానుభూతితో ఎంపీగా గెలిచాడన్నారు.
ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా అంటూ ప్రశ్నించిన ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాముణ్ణి రాజకీయంగా వాడుకుంటున్న ఘనత బండి సంజయ్దని, ఎంపీగా నేను చేసిన పనులు బండి సంజయ్ చేసిన పనులను కరపత్రాల ద్వారా గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు. బండి ఓటమి భయంతోటే లోకల్ నాన్ లోకల్ నినాదం ఎత్తుకున్నారన్న వినోద్ కుమార్ నేను నిఖార్సైన కరీంనగర్ బిడ్డనేనన్నారు. అబద్ధాల పునాదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి లుకలుకలతో గందరగోళంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరో కూల్చాల్సిన అవసరం లేదని, దానికదే కూలిపోతుందని చెప్పారు. మల్లొక కుర్రి ఆచరణ సాధ్యం కుర్రి పెట్టింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ. ఏమన్నారు తెలుసా? ఇవన్నీ ఇన్ రైటింగ్ ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చిన, నేను పేపర్లన్నీ ఇచ్చిన వీళ్ళకి. ఏమన్నారు? 5 సంవత్సరాలు ఈ కరీంనగర్ నుండి హైదరాబాద్కు రైళ్లు నడిస్తే నష్టాన్ని కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అనేటువంటి తిరకాసు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు పనుల కోసం తొందరగా వేగవంతంగా చేయడానికి ఎంపీగా నేను శంకుస్థాపన చేపించిన తర్వాత ఇలా మనోహరాబాదు, గజ్వెల్లు, కొమరవెల్లి, దుద్దేడ, సిద్దిపేట వరకు రైలు కూత వచ్చింది. ఇప్పుడు రైలు నడుస్తున్నది సిద్దిపేట దాకా. సిద్దిపేట నుండి ఇప్పుడు సిరిసిల్లకి పనులు జరుగుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ, వేములవాడ నుండి బోయినపల్లి నుండి మన కొత్తపల్లి నుండి కరీంనగర్ గారికి 2025 డిసెంబర్ వరకు పనులు అయిపోతాయి. ఇది మనం చేసినాం. ఎందుకు ఎంపీ ఉండాలి? ఓ గిందు కోసం ఉండాలి ఎంపీ. తెలంగాణ ఎంపీ ఎందుకు ఉండాలి ఢిల్లీలో? తెలంగాణ ప్రజల సమస్యల కోసం మనసు పెట్టి గుండెతోని పనిచేసేవాడు ఉండాలరా. అందుకే మా గులాబీ జెండా ఉండాలరా అని చెప్పి మాట్లాడాలి మీరు. ఇది వినోద్ కుమార్ వ్యక్తిగతంగా నేను 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన, దాని కొత్తదనమే ఉండదు నాకు రుచించడానికి. 10 years ఆల్రెడీ ఐ వాజ్ ఎంపీ. ఇలా ఎవడు ఆలోచిస్తాడు? నేను మొన్న సిరిసిల్ల చెప్పిన, ఒక్క నిమిషంలో చెప్తా మీకు. నేను మిడ్ మానేర్లో 2 కిలోమీటర్లు రైలు నీళ్ళలో నడుస్తుంది. తెలంగాణ కోసం అతి తక్కువ కాలంలో ఒక స్వరాష్ట్ర ఆకాంక్ష కోసము పార్టీని ఏర్పాటు చేసి విజయాన్ని సాధించిన ఏకైక పార్టీ అది టీఆర్ఎస్ పార్టీ. నేటి బీఆర్ఎస్ పార్టీ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే దయచేసి నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నంటే, విజయాలు అపజయాలు అనేటివి చాలా వరకు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీకి విజయం కొత్త కాదు, అపజయం కొత్త కాదు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాధనలో ఒక్కడిగా మొదలైనటువంటి మన ఉద్యమ నేత కేసీఆర్ గారు. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నంటే, చాలామంది మనోళ్ళు ఫోన్ చేసి అన్న గిట్లెట్లు అయిపోయినాయి, అన్న గట్లెట్లు అయిపోయినాయి అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలామంది అడిగినప్పుడల్లా కూడా నాకు చాలాసార్లు సరే బాధపడితే, అరే నువ్వు ఎప్పటిలేకనే ఉన్నావేంది, గింత కూడా బాధ అనిపిస్తలేదా అన్నారు. నాకు గింత కూడా బాధ అనిపిస్తలేదా అన్న. ఎందుకు బాధ అనిపిస్తలేదు అన్నాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ అపజయాన్ని చూసిన ప్రతిసారి విజయాన్ని కూడా చూసిందన్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తాను. కాబట్టి విజయం మీద నమ్మకాన్ని, రియాలిటీ, నేటి అపజయం అనేది రేపటి విజయానికి సూచికగా మనం నాటి ఉద్యమ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన విషయాలు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఎందుకు అన్నానంటే, దయచేసి ఇదే కరీంనగర్ జిల్లా కొత్త కాదు. ఒక 2 విషయాలు మనోళ్ళు చాలామంది వేదిక మీద ఉన్నప్పుడు అన్న పిలవాల్సి వస్తుంది, అన్న గట్టిగా పిలవాల్సి వస్తుంది అని చాలామంది అంటా ఉన్నారు. వాస్తవంగా పిలిస్తే వచ్చేవాడు కార్యకర్త కాదు, తెలుసుకొని వచ్చినవాడు మాత్రమే నిజమైన కార్యకర్తగా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది.